హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తకొండ వీరభద్రస్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఈ కాకతీయుల నాటి దేవాలయం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామం మన హన్మకొండ డిస్టిక్లో ఉంటుంది. అంటే పాత కరీంనగర్ డిస్టిక్ ఇప్పుడు కొత్త దాని ప్రకారం హన్మకొండలోకి వచ్చిందనమాట. మనకు ఎదురుగా కూర్చొని ఉన్న నంది వలె కనిపిస్తున్న ఈ కొండనే కొత్తకొండ. కాకపోతే ఈ దేవాలయం మాత్రం ఈ కొండపైన ఉండదు. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది అనమాట. పురాణ కాలంలో కొంతమంది కుమ్మరులు తమ వంట చెరుకు కోసమై ఎద్దుల బండ్లను కట్టుకొని కొండపైకి వెళ్ళారనమాట. కర్రలు కొట్టుకున్న తర్వాత అలసటతో నిద్రించి లేచిన ఆ కుమ్మరులకి ఎద్దుల బండ్లు కానీ ఎద్దులు కానీ ఏం కనిపించలేదు. అరే ఎలా అని సాయంత్రం వరకు అలా వెతుకుతూనే ఉన్నారు. రాత్రి ఏం చేసేదేం లేక అలా నిద్రపోయారనమాట. నిద్రపోతే కలలో వీరభద్రుడు అందరికీ ఒక్కటేసారి స్వప్నంలో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను, పురాణ కాలం నుంచి ఇక్కడ వెలిసి ఉన్నాను, నాకు సముచిత స్థానంలో దివ్యమైన దేవాలయం కట్టించి పూజాధికారులు జరిపించండి, అప్పుడు మీ ఎడ్లు కానీ బండ్లు కానీ వాటంతలవే తిరిగి యథాస్థానంకి వస్తాయని చెప్పారు. అయితే వాళ్ళు సరే అని మొక్కుకున్నారు. అప్పుడు మళ్ళీ తెల్లారేసరికి యాజ్ ఇట్ ఈజ్గా ఎద్దుల బండ్లు కానీ అవి వచ్చాయన్నమాట. అప్పుడు స్వామివారు కలలో కనిపించి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం స్వామిని వెతికి ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా దూది మెత్తల మధ్యలో పెట్టుకొని జాగ్రత్తగా కొండ కిందికి తీసుకొని వచ్చారు. అప్పుడు దింపుతున్న క్రమంలో స్వామివారి ఎడమకాలు కొంచెం విరిగిందని చెప్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే స్వామివారి ఎడమకాలు కొంచెం వంకరగా ఉంటుంది. ఇది ఇక్కడి స్థల పురాణం. కాకతీయ రాజులు నిర్మించిన ఈ దేవాలయంలో ప్రతి ఏటా జనవరి 10 నుంచి 18 వరకు స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. జనవరిలో 14, 15, 16 ఈ 3 రోజులు మాత్రం చాలా ఘనంగా ఇంకా ఎక్కువ ఉత్సవాలు జరుగుతాయి. అసలు ఈ వీరభద్రుడి స్వామివారి చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. వీరభద్రుడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ముందుగా దక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞం గురించి తెలుసుకోవాలి. లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని తలపెడతాడు. మునివరులందరినీ కూడా పిలిచిన తర్వాత అందరూ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ఆహ్వానించాల్సిందిగా కోరతారు. కానీ దక్ష ప్రజాపతికి మహేశ్వరుని పిలవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. విష్ణుమూర్తిని, బ్రహ్మని మాత్రమే పిలుస్తాడు. అయితే మునీశ్వరులందరూ అంటారు, శివుడు లేకుండా యజ్ఞాన్ని నిర్వహించడం మంచిది కాదు అని అంటారు. అయినా కూడా ఈ శ్మశానంలో తిరిగేటటువంటి వాడిని నా అల్లుడిగా చేసుకున్నాను, అదే పొరపాటు, మళ్ళీ ఈ యజ్ఞానికి పిలవడం ఎందుకు అని చెప్పేసి ఒక అభిప్రాయంతో అతన్ని పిలవడం మానేస్తాడు. ఆ నోట ఈ నోట కైలాసంలో ఉన్నటువంటి మహేశ్వరుడికి అమ్మవారికి తెలుస్తుంది. అయితే అమ్మవారు అంటుంది, నేను వెళ్తానండి అని అంటే, లేదు లేదు పిలవని చోటికి వెళ్ళకూడదు అని చెప్పేసి మహేశ్వరుడు అంటాడు. అయినా కూడా నా తల్లిగారింటికి పోతున్నట్టుగా వెళ్తాను, మిమ్మల్ని అవమానించినట్టుగా ఉంది, మిమ్మల్ని ఎందుకు అవమానించారో తెలుసుకుంటాను అని చెప్పేసి బయలుదేరుతుంది అమ్మవారు. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారికి అనేక అవమానాలు ఎదురవుతాయి. అయినప్పటికీ తాను మహేశ్వరుని దృష్టిలో పెట్టుకుని మనసులో దుఃఖాన్ని కూడా దిగమించుకుంటుంది. ఆ తర్వాత యజ్ఞాన్ని నిర్వహించాలని దక్ష ప్రజాపతి పూనుకున్నప్పుడు మళ్ళీ అమ్మవారు అంటుంది, మహేశ్వరుని పిలవండి, దాని తర్వాత సంపూర్ణమవుతుంది అని అన్నా కూడా దక్ష ప్రజాపతి నిరాకరిస్తాడు. ఆ తర్వాత ఆ అవమానాన్ని భరించలేక అమ్మవారు అగ్నిని సృష్టించి అందులో భస్మమైపోతుంది. ఈ విషయాన్ని మహేశ్వరుడికి తెలుసుకుంటాడు. ఆ తర్వాత తాండవమాడి ఆ కోపంలో జట నుంచి ఒక నేలకేసి కొట్టడం వల్ల వీరభద్రుడు పుడతాడు. ఆ వీరభద్రుడికి ఆదేశాన్ని ఇచ్చేసి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయమని అంటాడు. అన్ని ప్రమదలతో కలిపి వీరభద్రుడు దక్ష యజ్ఞానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని, అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా చంపివేస్తుంటాడు. అయితే చివరిగా దక్ష ప్రజాపతి వంతు వస్తుంది. అప్పుడు దక్ష ప్రజాపతి తలను నరికివేసి భస్మం చేసేస్తాడు. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత దక్ష ప్రజాపతిని చూసుకుంటూ దక్ష ప్రజాపతి భార్య ప్రసూతి ఏడుస్తూ ఈ లోకాలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తానని చెప్పి పతివ్రత అయిన ప్రసూతి పూనుకుంటుంది. ఆ తర్వాత మిగతా
దేవతలందరూ కూడా ఆమెను శాంతింపజేసి నీ భర్తకు పునర్జీవనం కలిగిస్తాము, నువ్వు శాంతించాలి అని చెప్తాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు కూడా ఆ స్థానానికి వస్తాడు. పరమేశ్వరుడు ఆ స్థితిని చూసి దక్ష ప్రజాపతికి శిరస్సు లేనిది గమనించిన తర్వాత మేక శిరస్సును దక్ష ప్రజాపతికి కల్పిస్తారు. ఆ తర్వాత దక్ష ప్రజాపతి ప్రాణాన్ని పొందుతాడు. ఇదండి మన వీరభద్రస్వామి వారి జన్మ రహస్యం. ఇక్కడ వీరభద్రస్వామి వారికి చాలా మహిమలు ఉన్నట్లు భక్తుల నమ్మకం అన్నమాట. సంతానం లేని వారికి స్వామివారికి కోరమీసాలు సమర్పించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని, కోడెను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే, వేములవాడలో చేస్తారు కదా, అట్లా చేస్తే పాపాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారనమాట. కోడెలు కట్టడం, అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు, అమ్మవారి కోడి బియ్యము, కుంకుమార్చనలు, ఇలా చాలా ఆకు పూజలు, చందనోత్సవాలు చాలా ఎక్కువ నిర్వహిస్తారు ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లు జనవరి 10 నుంచి 18 వరకు చేసే స్వామివారి జాతరలో భాగంగా మకర సంక్రమణ జరిగే రోజు మాత్రం చాలా ఘనంగా జరుపుతారు. ఆ రోజున చుట్టుపక్కల గ్రామాలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఎద్దుల బండ్లపై వచ్చి సాయంత్రం 6 నుంచి మొదలు పెడితే పొద్దున 6 వరకు గిరి ప్రదక్షిణ చేస్తారనమాట. మళ్ళీ భక్తులు ఈ జాతర సందర్భంగా వారి గండాలు తీరాలని గండా దీపం, వీరభద్రునికి వెండి బంగారంతో చేసిన కోరమీసాలు కూడా సమర్పిస్తారు. వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు, వీరభద్ర బల్లరం చేస్తారు. చివరి రోజు అగ్నిగుండాలు కూడా చాలా ఫేమస్ ఇక్కడ మనకు ఈ ఆలయంలో అన్ని రకాలైన సర్పదోషాలకు, గ్రహదోషాలకు పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ మనకు లక్ష్మీ గణపతి మరియు ఆంజనేయ స్వామివారి ఉపాలయాలు ఉన్నాయి అన్నమాట. ఈ ఆలయంలో వీరభద్ర స్వామివారు ఉత్తరాభిముఖుడై ప్రతిష్ఠించబడ్డారు. ధ్వజనకు నమస్కరిస్తూ ఆలయం లోపలికి వెళ్దాం. ఒకసారి మనం స్వామివారిని దర్శించుకుందాం. స్వామివారి లోపల మనకు ఎదురుగా వీరభద్ర స్వామి, మనకు కుడివైపున భద్రకాళి అమ్మవారు, ఎడమ వైపున కాశీ విశ్వనాథుని ఆలయాలు ఒకే గర్భగుడి లోపల ఉంటాయన్నమాట. వీరభద్రుడు శివుడి వీరత్వం మరియు ఉగ్రరూపపు అంశ. ఓం నమో వీరభద్రాయ నమః. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయం జాతర టైంలో మాత్రం చాలా ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటుంది. వీరభద్రుడి దర్శనం చూశారు కదా. స్వామివారి ఎడమ కాలు కొంచెం వంకరగా ఉంటుంది. స్వామివారి కుడివైపున కింద దక్ష ప్రజాపతి మేకతలతో వినమ్రంగా స్వామివారికి నమస్కరిస్తూ కనిపిస్తారు. ఇక్కడ కుమ్మరుల ఇంటి ఆడపడుచుగా చెప్పుకునే దేవత విగ్రహం బయట స్తంభంకి చెక్కబడి ఉంది. పక్కనే ఉన్న ఇంకో గర్భాలయంలో భద్రకాళి అమ్మవారి దర్శనమిస్తారు. ఇది కుడివైపున ఉంటుంది. ఎడమ వైపున మనకు కాశీ విశ్వనాథుని దర్శనం. ఇది ఇక్కడి స్థల పురాణం మీకోసం పెట్టాను. ఇదండి మన కాకతీయుల కాలం నాటి వీరభద్రుడి ఆలయ చరిత్ర మరియు విశేషాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి ఆలయ విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు ఏమైనా ఉంటే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. తప్పకుండా ఈ చారిత్రాత్మక ఆలయాన్ని ఒకసారి వీలు చూసుకొని హన్మకొండకు, వరంగల్కి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించండి. చాలా బాగుంటుంది ఈ ఆలయం.